ఓం శ్రీ 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 భగవాను స్వామి ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారి దివ్యమైన పాదపద్మములకు శతకోటి నమస్కారములు. నా పేరు బి శాంతమ్మ, విజయవాడ. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భముగా త్రైత సిద్ధాంత భగవద్గీత పఠనమునందు నాకు ఇవ్వబడినటువంటి శ్లోకము 1వ అధ్యాయము సాంఖ్యయోగము 13వ శ్లోకము. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్త్రతన ముహ్యతే. భావము: దేహికి దేహమునందు బాల్యము, యౌవనము, కౌమారము, వృద్ధాప్యము వరుసగా ఎట్లు సంభవించునో అదే విధముగా దేహమును వదిలి వెళ్ళుట అను మరణమును సంభవించును. ఈ శ్లోకము జీవాత్మకు చెప్పబడినది. వివరము: దేహి అనగా దేహమునందు నివసించున్నది. దేహమునందు 3 ఆత్మలు ఉన్నవి. 1 జీవాత్మ, 2 ఆత్మ, 3 పరమాత్మ. ఈ శ్లోకము జీవాత్మకు చెప్పబడినది. జీవాత్మ ఒక శరీరములో ఉన్నప్పుడు ఆ శరీరము పెరుగుదలను బట్టి కొంతకాలము బాల్యము అనియు, మరియు కొంతకాలము పెరుగగా, కొంతకాలము వయసు రాగా యవనమనియు, ఇంకా కొంతకాలము గడువుగా కౌమారమనియు, ఇంకా కొంతకాలము గడువుగా వృద్ధాప్యమనియు వరుసగా 4 దశలు జరుగును. దేహమునకు ఈ విధమైన దశలు జరుగుతున్నప్పటికీ దేహములో ఉన్న జీవాత్మకు వయసు పెరగటము కానీ తరగటము కానీ ఉండదు. జీవాత్మ శరీరము పతనమైనప్పుడు శరీరమును వదిలి బయటకు వెళ్ళి ఎక్కడైనా జీవాత్మ ఉండవచ్చును. ఈ శ్లోకము శరీర పతనమునకు చెప్పబడినది, కానీ జీవాత్మ కర్మనాశనమునకు చెప్పలేదు. ఓం కృష్ణం వందే జగద్గురు. జై శ్రీకృష్ణ. త్రైతజ్ఞానులందరికీ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు. జై గురుదేవ.